కాకరకాయ వెల్లుల్లి కారం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేదు లేకుండా వేడివేడి అన్నంలో సూపర్‌గా తింటారు ఎవ్వరైనా సరే. దీన్ని తయారీ విధానం ముందుగా పొడుగ్గా కాకరకాయల మీద ఉన్న తొక్క తీసుకొని 1 ఇంచు పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత వేడి నూనెలో వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని, తర్వాత పక్కన పెట్టుకొని అదే నూనెలో కొంచెం జీరా, 1 కప్పు ఆనియన్స్, తగినంత చింతపండు, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలేసి బాగా ఫ్రై చేసి వీటిలన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత వేపుకున్న కాకరకాయల్లో ఈ పేస్ట్‌ని మెల్లమెల్లగా పెట్టుకోవాలి. సో, నెమ్మదిగా పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ చేసి ఈ పెట్టుకున్నవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ దగ్గరగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిగిలిపోయిన పేస్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు. సో, సిమ్‌లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. సో, ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.